హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం లేట్ చేయకుండా థియరీస్ తెలియకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారానే మనం ఇంగ్లీష్ కంప్లీట్ చేద్దాం. ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి ఒక మినీ టెస్ట్ అనుకోండి. లెట్స్ గెట్ ఇంటు ఇట్. అవర్ ఫస్ట్ క్వశ్చన్: ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వీ వుడ్ హ్యావ్ టు పోస్ట్పోన్ ద అవుట్డోర్ పిక్నిక్ టు ఎనదర్ డే. ఓకే, ఇందులో ఎర్రర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వీ వుడ్ హ్యావ్ టు పోస్ట్పోన్ ద అవుట్డోర్ పిక్నిక్ టు ఎనదర్ డే. ఒకవేళ రేపు కానీ వర్షం పడితే మనం పిక్నిక్ పోస్ట్పోన్ చేసుకోవాలి అంతే. ఓకే, ఇందులో ఎర్రర్ ఎక్కడుంది? వీ వుడ్ హ్యావ్ టు పోస్ట్పోన్ ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో ద అవుట్డోర్ పిక్నిక్ టు ఎనదర్ డే. ఆప్షన్ వచ్చేసి ఇక్కడే ఉంది ఎర్రర్. ఇది రేపు జరగబోయే దాని గురించి మాట్లాడుతుంది. వుడ్ అంటే మ్యాక్సిమం పాస్ట్ గురించి మాట్లాడుతాను. లైక్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, IWOULD, వుడ్ హ్యావ్ గివెన్ యూ. గుర్తుంది కదా? సేమ్ ఇదే. నా దగ్గర డబ్బు ఉంటే నీకు ఇచ్చుండేవాడిని. పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం మ్యాక్సిమం. ఇక్కడ ఫ్యూచర్ గురించి, రేపటి గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్నటి గురించి వుడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వుడ్ బదులు విల్ రావాలి. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వీ విల్ హ్యావ్ టు పోస్ట్పోన్ అవర్ మీటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి, ద ఎర్రోనియస్ పార్ట్ ఇస్ వీ వుడ్ హ్యావ్ టు. ఇక్కడ అదే ఉంది, పాస్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్: షీ లుక్డ్ ఎట్ హిమ్ విత్ సచ్ స్కెప్టిసిజం యాజ్ ఇఫ్ was trying to unravel the mystery hidden behind his enigmatic smile. ఆడి నవ్వులో ఆనందం ఉందో సంతోషం ఉందో ఏమైనా మర్మం దాగా ఉందో అని కనుక్కోవాలని చూస్తుంది అని చెప్పింది. ఓకే, స్కెప్టిసిజం అంటే అనుమానంతో చూసింది ఆడి నవ్వుని. ఏందని అసలు వాడి వెనకాల ఏముందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చూసినట్టుంది అని. యాజ్ ఇఫ్ వాస్ ట్రయింగ్ టు కదా, ఇక్కడే ఎర్రర్ ఉంది మనకి. ఇక్కడే ఎర్రర్ వచ్చేసింది. ఏంటంటే యాజ్ ఇఫ్ షీ వర్ ట్రయింగ్ టు, as if she were trying to. ఓకే, as if she were ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. అదొక రూలు, గ్రామర్ రూలు గుర్తుంచుకోండి. అది మన న్యూస్ పేపర్లు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే మనకు వచ్చేస్తుంది. యాజ్ ఇఫ్ షీ వర్ ట్రయింగ్ టు అన్రావెల్ ద మిస్టరీ. లేదా ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఇదే రూల్ ప్రతి క్వశ్చన్కి అప్లై అవుతుంది. ఓకే, యాజ్ ఇఫ్ షీ వచ్చు, యాజ్ ఇఫ్ హీ అవ్వచ్చు. ఓకే, అదొక రూలు, గ్రామర్ రూలు గుర్తుంచుకోండి. He talked to her as if she was a stranger. ఓకే, షీ వాజ్ ఇక్కడ వాజ్ వచ్చింది, మరి వర్ ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ V1 ప్లస్ సింగ్ ఉంది కాబట్టి. యాజ్ ఇఫ్ వాజ్ కాదు, యాజ్ ఇఫ్ షీ వాజ్ ఎ ట్రైనర్. ద కరెక్ట్ సెంటెన్స్ షీ టాక్డ్ టు హర్ యాజ్ ఇఫ్ షీ వర్ ఎ స్ట్రేంజర్. ఓకే, ఇక్కడ ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్, వాజ్ కాదు వర్. యాజ్ ఇఫ్ షీ వర్ ఎ స్ట్రేంజర్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, ద నీడ్ టుడే ఈస్ ఫర్ బోత్ సైడ్స్ టు ఇంట్రోస్పెక్ట్ అండ్ రీఎగ్జామిన్ ద ఇష్యూ కేర్ఫుల్లీ అండ్ రిజాల్వ్ ఇట్ అమికబుల్లీ. ఓకే, the need today is for both sides. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్లో ఎర్రర్ ఇక్కడ ఉంది అనుకుని పెట్టాను, కానీ ఆన్సర్ వచ్చేసి నో ఎర్రర్ గ్యాస్. ఈ క్వశ్చన్కి బాగా నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మనకి ఎర్రర్ ఉన్న క్వశ్చన్స్తో ప్రాబ్లం లేదు, నాన్ ఎర్రర్ క్వశ్చన్స్ ఉంటే అందులో ఎర్రర్ ఉందేమో అని చెప్పేసి నేను పెడతా ఉంటా. అది నా వీక్నెస్. మీ వీక్నెస్ ఏంటో చెప్పండి, కింద కామెంట్ చేయండి. దాని మీద కూడా క్వశ్చన్స్ తీసుకొస్తాను నేను. కరెక్ట్గా మీ వీక్నెస్ చెప్తే దాని మీద ప్రాక్టీస్ అవుతుంది. The need today is for both sides to introspect and re-examine the issue carefully and resolve it amicably. ఇదైతే కరెక్ట్గానే ఉంది, నాకు ఆ మాత్రం అర్థమైంది. టు ఇంట్రోస్పెక్ట్ అండ్ రీ-ఎగ్జామిన్ ద ఇష్యూ కేర్ఫుల్లీ, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ద నీడ్ ఫర్ టుడే ఈజ్ ఫర్ బోత్ సైడ్స్. ద నీడ్ టుడే ఈజ్ ఫర్ బోత్ సైడ్స్ అయింది, ఇదేదో ఎర్రర్ ఉంది ఇక్కడ పక్క అనుకుందా, కానీ కాదు, ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే. సో ఆన్సర్ ఈస్ నో ఎర్రర్, అది గుర్తుంచుకోండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నో ఎర్రర్. ఓకే, పాజ్ చేసి చూడండి, ఈ సెంటెన్స్ చదవండి ఎక్స్ప్లెనేషన్. It was Ravi, not his friends, who were shouting at late hours last night. It was Ravi and not his friends who were, ఇక్కడ ఎండ్ కాదు, it was Ravi not his friends. అరుస్తున్నది వాళ్ళ ఫ్రెండ్ కాదు, రవి గాడే అరుస్తున్నాడు రాత్రంతా అని చెప్తుంది. సో హూ వర్ అని అంటే ప్లూరల్, PLURAL, ఫ్రెండ్స్ని డినోట్ చేస్తుంది. కానీ ఇట్ వాజ్ రవి అరిశాడు అని చెప్పాలి. సో వర్ ప్లేస్లో వాజ్ రావాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసి వాజ్. ఓకే, హూ వర్ షౌటింగ్ అనేది ఇది ఎర్రర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, చూద్దాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఎర్రరే, చూడండి కరెక్ట్. ఇట్ వాజ్ రవి అండ్ నాట్ హిస్ ఫ్రెండ్స్ హూ వాజ్ షౌటింగ్ ఎట్ లేట్ అవర్స్ లాస్ట్ నైట్. ఓకే, కంటైన్స్ గ్రామటికల్ ఎర్రర్. ల్యాక్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ డిడ్ నాట్ ప్రివెంట్ లింకన్ టు బికమ్ ఏ గ్రేట్ లీడర్. ఓకే, DIDNOT, డిడ్ ప్లస్ నాట్ ప్లస్ ఫ్రమ్ ప్లస్ V1 ప్లస్ ING. ఇదొక రూల్ గైస్, గుర్తుంచుకోండి. డిడ్ నాట్ ప్రివెంట్ లింకన్ ఫ్రమ్, డిడ్ నాట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఏదో ఒకటి వర్బ్ వస్తుంది.
verb plus from becoming a lawyer, from becoming a great. Did not prevent him, prevent plus from వస్తుంది maximum. prevent ప్లస్ ఫ్రమ్ అనేది మెయిన్ గుర్తుంచుకోండి. ఫ్రమ్ ప్లస్ v1 ప్లస్ అది గుర్తుంచుకోండి. డిడ్ నాట్ ప్రివెంట్ లింకన్ ఫ్రమ్ బికమింగ్ ఎ గ్రేట్ లీడర్. టు బికమ్ అనేది ఉంది కదా, అది కాదు ఆన్సర్. ఓకే, చూడండి, ద వర్డ్ ప్రివెంట్ టేక్స్ ఫ్రమ్ యాజ్ ఎ ప్రిపోజిషన్ విత్ ఇట్. ఓకే, ఫ్రమ్ యాజ్ ఎ ప్రిపోజిషన్ విత్ ఇట్, ప్రివెంట్కి ప్రిపోజిషనల్ రూల్, అది గుర్తుంచుకోండి. డిడ్ యూ నో వెదర్ ఆర్ నాట్ వీ కెన్ ఎక్స్చేంజ్ ద డ్రెస్ ఇఫ్ మై సిస్టర్ డజంట్ లైక్ ఇట్. ఓకే, నాకు ఎర్రర్ కనిపిస్తుంది చూడండి గాయస్, ఈ క్వశ్చన్లో ఎర్రర్ ఎక్కడుంది? ఇక్కడ డజ్ v1 ఉంది, ఇక్కడ డిడ్ v2 ఉంది. మీరే ఆలోచించండి ఎర్రర్ ఎక్కడుంది అని. మనం బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోవడం నా చెల్లికి నచ్చుద్దా లేదా, నా సిస్టర్కి నచ్చుద్దా లేదా అని అడుగుతుంది. సో డూ యూ నో వెదర్ ఆర్ నాట్ వీ కెన్ ఎక్స్చేంజ్ అవర్ డ్రెస్సెస్. కెన్ కూడా v1లోనే ఉంది, సో ఇది ఒక్కటే v2లో ఉంది. సో ఇది కూడా మనం v1 చేసేస్తే అయిపోద్ది. సో డూ చేస్తే అయిపోద్ది. ఓకే, డూ యూ నో వెదర్ ఆర్ నాట్ మై సిస్టర్ లైక్స్ ఇట్. ఓకే, కరెక్ట్. డూ యూ నో వెదర్ ఆర్ నాట్ వీ కెన్ ఎక్స్చేంజ్ ద డ్రెస్ ఇఫ్ మై సిస్టర్ డజంట్ లైక్ ఇట్. ఓకే, అది. ద ప్రాజెక్ట్ ఈజ్ టఫ్ అండ్ ఐ కాంట్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ ఆన్ మండే. ద ప్రాజెక్ట్ ఈజ్ టఫ్, ఆ ప్రాజెక్ట్ చాలా టఫ్గా ఉంది, నేను మండే లోపు ఫినిష్ చేయలేకపోవచ్చు అని అంటుంది. ఓకే, సో దీని అర్థం ద ప్రాజెక్ట్ ఈజ్ టఫ్ అండ్ ఐ మే నాట్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ బై మండే. సో ఎర్రర్ అయితే ఇక్కడ ఉంది, కాంట్ బీ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఐ కెనాట్ బీ ఏబుల్ టు వాళ్ళకు కూడా చెప్పొచ్చు, బట్ మే నాట్ బీ ఏబుల్ టు అనేది బాగా, మే నాట్ బీ ఏబుల్ టు ఏమో చెప్పలే, నేను చేయలేకపోవచ్చు. అండ్ ఐ మే నాట్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ బై మండే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం, ఏమో కరెక్ట్గా చెప్పలే, అంత చేయలేకపోవచ్చు అన్నట్టు రావాలి. కాంట్ బీ అంటే పక్క నేను చేయలేను, పక్కా చెయ్యను అన్నట్టు వస్తుంది మీనింగ్. సో కాంట్ బీ అని అయితే ఎర్రరే. మే నాట్ బీ ఏబుల్ ఆర్ వుడ్ నాట్ బీ ఏబుల్ ఏదన్నా సరే రాయొచ్చు మనం. మే నాట్ బీ ఏబుల్ అని అంటే బాగా మ్యాచ్ అవుతుంది, నేనైతే అదే అనుకుంటున్నా. చూద్దాం ఏమొస్తుందో. ద ఆన్సర్ కాంట్ బీ ఏబుల్ టు, అదే. ఓకే, దేర్ ఆర్ లైసెన్స్ కాంట్ బీ ఏబుల్ టు. ఓకే, could, would and should are all used to talk about possible events or situations, but each one tells us something different. The correct sentence: the project is tough and I would not be able to complete it by Monday. Wouldn't be able. Okay, wouldn't be వచ్చింది, may not be able అని అన్నా సరే. ఓకే, చల్లుద్ది. The salaried class may feel hard done by and the young may not seeing a swift surge in employment opportunities as a result of budget proposals. కొత్తగా వచ్చిన బడ్జెట్ ప్రపోజల్స్ వల్ల సాలరీడ్ క్లాస్ ఏమో కష్టంగా ఉంటుంది, యంగ్ ఏమో కొత్త ఆపర్చునిటీస్ చూడలేదు అని అంటుంది. బట్ ఇక్కడ ఎర్రర్ ఉంది. నేను ఫస్ట్ ఈ లైన్ చదవంగానే ఇక్కడ ఎర్రర్ ఉంది అనుకున్నా, బట్ ఇక్కడ ఇంకో ఎర్రర్ క్లియర్గా కనిపించేస్తుంది, అది చూడండి. ద యంగ్ మే నాట్ సీయింగ్ అంట, మే నాట్ బి సీయింగ్ అనేది యాప్ట్ అవుతుంది. సో అది గుర్తుంచుకోండి, మే నాట్ బి సీయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అదొక రూల్ గుర్తుంచుకోండి. దేర్ ఆర్ లైస్ ఇన్ పార్ట్ 2 ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, డాక్టర్ కెన్ సీ యూ నో యూ మస్ట్ టర్న్ యువర్ అసైన్మెంట్ ఆన్ టైమ్. ఓకే, ద సాలరీడ్ క్లాస్ మే ఫీల్ హార్డ్ డన్ బై ద యంగ్ మే నాట్ సీ ఎ స్విఫ్ట్ సర్చ్. మే నాట్ సీ ఎ, ఓకే, మే నాట్ బి సీయింగ్, మే నాట్ సీ ఎ స్విఫ్ట్ సర్చ్ అన్న ఓవరాల్ అక్కడ ఎర్రర్ ఉంది. మే నాట్ సీ ఎ స్విఫ్ట్ సర్చ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Neha's pay is dash for her work. Neha's pay is too highly for her work. దానికి హై ఎనఫ్ ఫర్ హెర్ వర్క్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, బట్ అది కూడా మచ్ హై ఫర్ హెర్ వర్క్. మచ్ హై, ఎనఫ్ హై ఎనఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఇంకొక టర్మ్ కూడా ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ మోర్, ENOUGH, మోర్ ఎనఫ్ అనేది కూడా వస్తుంది. అదేంటంటే చాలా ఇంకా కావాలా అన్న మీనింగ్ వస్తుంది, అది కూడా ఈ మధ్య వాడుతున్నారు. క్వశ్చన్ నోట్ చేసుకోండి. హై ఎనఫ్ ఫర్ హెర్ వర్క్ అనేది నేహా స్పేస్, తను చేస్తున్న ఉద్యోగానికి కరెక్ట్గా ఎక్కువ పని చేస్తుంది, ఎక్కువ డబ్బులు దొబ్బుతుంది అని మీనింగ్ అనమాట. ఓకే, హై ఎనఫ్ ఈస్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యూసేజ్, అది గుర్తుంచుకోండి. ఐ డాష్ ఫర్ 40 minutes టు సీ ద డాక్టర్ బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్. ఓకే, ఐ వెయిటెడ్ ఫర్ 40 minutes. ఐ ఆమ్ వెయిటింగ్ అనేది కాదు, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ 40 minutes టు బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్. ఇది పాస్ట్ టెన్స్, నా నేమ్ వచ్చేంత వరకు ఇది పాస్ట్ టెన్స్లో జరిగిన ఆన్సర్ అనమాట, ఇది ప్రెజెంట్ టెన్స్. సో ఇదైతే అయ్యే ఛాన్సే లేదు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, హ్యాడ్ బీన్ వెయిటింగ్, ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 minutes
టు సీ ద డాక్టర్ బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్డ్. ఓకే, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్, వాజ్ వెయిటింగ్ వస్తుంది, ఐకి సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది, ఈ రెండు కాదు, ఈ రెండిట్లో ఏది. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 minutes టు సీ ద డాక్టర్ బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్డ్. నేనైతే ఓకే, ఆ పేరు అయ్యేంత వరకు 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్డ్, హ్యాడ్ బీన్ వెయిటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుంది అని. ద కంప్లీట్ సెన్స్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్. ఓకే గైస్, నేను ఇక్కడ మీకు ఇది తీసుకొచ్చాను ఎందుకు అంటే మీకు ఈ లైన్ అర్థం కావడానికి. మీరు అందరు మార్వెల్ సినిమా చూసే ఉంటారు, చూడండి 2 యాక్షన్స్ జరుగుతున్నాయి. 2 యాక్షన్స్, యాక్షన్ 1, యాక్షన్ 2. ఓకే, ఈ యాక్షన్ 2 అనేది ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తే హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 minutes టు సీ ద డాక్టర్ బిఫోర్ మై నేమ్ వాజ్ అనౌన్స్డ్. ఓకే, 2 యాక్షన్స్, ఇది పాస్ట్లోనే జరిగింది, ఇది పాస్ట్లోనే జరిగింది, కాబట్టి పాస్ట్లో 40 minutes వరకు జరుగుతూ ఉంది ఒక యాక్షన్, ఏంది వెయిట్ చేయడం, అందుకని హ్యాడ్ బీన్ వెయిటింగ్ అని వచ్చింది. ఒకవేళ పాస్ట్ నుంచి పాస్ట్ ప్లస్ పాస్ట్ వస్తే ఇది వస్తుంది. 2 యాక్షన్లు పాస్ట్లో జరిగింది, ఒక యాక్షన్ పాస్ట్లో నుంచి ప్రెజెంట్ వరకు జరుగుతూ ఉంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అని వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకి చూశారు కదా, హ్యావ్ బీన్ ఫాలింగ్ ఫర్ 30 minutes, పడేంత వరకు మీరు చూస్తుంటే డాక్టర్ స్ట్రేంజ్ అదే థర్డ్ పార్ట్ మూవీ అనుకుంటే కరెక్ట్ గుర్తులేదు, ఈ డైలాగ్ చూడండి, ఐ హ్యావ్ బీన్ ఫాలింగ్ ఫర్ 30 minutes, అప్పటి వరకు పడతానే ఉన్నాడు. ఒకవేళ పాస్ట్లో ఉంటుంటే ఐ హ్యాడ్ బీన్ ఫాలింగ్ ఫర్ 30 minutes అని రావద్దు, పడి ఇదే డైలాగ్ వెంటనే చెప్పాడు కాబట్టి ఐ హ్యావ్ బీన్ ఫాలింగ్, పడతా ఉన్నాడు, ప్రెజెంట్లోకి వచ్చి పడ్డాడు కాబట్టి ఐ హ్యావ్ బీన్ ఫాలింగ్ అని వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటే సెంటెన్స్, అందుకని చెప్పాను. బట్ ఇక్కడైతే హ్యాడ్ బీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అని అంటే రెండు యాక్షన్స్లు పాస్ట్లో జరిగింది, వెయిట్ చేయడం పాస్ట్లోనే జరిగింది, ఆడి పేరు పిలవడం పాస్ట్లో జరిగింది. ఒకవేళ పేరు కనుక ఇప్పుడే పిలిచాడు అనుకో వెంటనే చెప్పాడు ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 40 minutes అప్ టు నవ్ అని. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ ఈ సీన్ మీకు గుర్తుంటుందని చెప్పేసి ఈ సీన్ పెట్టాను, బాగా గుర్తుంచుకోండి. ఓకే, we cannot postpone today's discussion on the issue of the security of the colony as it was urgent, as it is urgent. Okay, although it is urgent, although అనేది రాదు, therefore it is urgent అంటే 2 యాక్షన్స్ రావాలి, ఇది కాదు, because it is urgent, ఇది ఈజీగా చెప్పేచ్చు మనం, because it is urgent అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, dash of living life on his own terms he made few compromises. Desirous of living life on his own terms he made few, desired of living కూడా అవ్వచ్చు, బట్ స్టిల్ డిజైరస్ ఆఫ్ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్ హీ మేడ్ ఫ్యూ కాంప్రమైజెస్ అనేది మ్యాచింగ్ అవుతుంది. డిజైర్ ఆఫ్ అని రాదు, ఈ రెండిట్లోనే ఒకటి వస్తుంది, బట్ డిజైర్డ్ అనేది కాదు, డిజైరస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, దానికి గుర్తుంచుకోండి. ఎన్ ఎడ్జెక్టివ్ ఈజ్ ఎనీ మెంబర్ ఆఫ్ క్లాస్ ఆఫ్ వర్డ్స్ దట్ మోడిఫై నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద మీనింగ్ ఆఫ్ ద రూట్ వర్బ్. Desire, strongly wish for something. Okay, the words given in all options are various verbs. Second option, the word desirous is an adjective which means having characterized by desire. It is always followed by the preposition of. Okay, ఇక్కడ ఆఫ్ ఉంది, డిజైరస్కి పక్కా ఆఫ్ వస్తుంది. ఓకే, అదొక రూల్ గుర్తుంచుకోండి. DESIROUS ప్లస్ ఆఫ్, ఇది మాత్రం గుర్తుంచుకోండి. మనం చేసిన క్వశ్చన్స్ మాత్రం మర్చిపోకూడదు, అది గుర్తుంచుకోండి. డిజైరస్ ఆఫ్ లివింగ్ లైఫ్ ఆన్ హిజ్ ఓన్ టర్మ్స్ హీ మేడ్ ఫ్యూ కాంప్రమైజెస్. ఓకే, నెక్స్ట్, the 18th century saw the middle classes becoming most prosperous. Becoming అని ఉంది, saw అని ఉంది, ఇది V2, ఇది V1 ప్లస్ ఇంగ్, అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, ఇదేమో పాస్ట్ టెన్స్, మ్యాచ్ అవ్వట్లేదు. క్లాసెస్ BECOME, బికమ్ అని పెడితే సరిపోతుంది. ఓకే, బికమ్ మోస్ట్ ప్రాస్పరస్ లేదా బికమ్ మోర్ ప్రాస్పరస్, బికేమ్ మోస్ట్, బికమ్ కాదు. The 18th century saw the middle classes become more prosperous. Become more prosperous, become కూడా V1, బట్ స్టిల్ అది ఎందుకు వస్తుంది అని అంటే కరెక్ట్గా అప్పట్లో జరిగిన ప్రెజెంట్ టెన్స్ గురించి పాస్ట్ టెన్స్లో డివైడ్ చేస్తుంది, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. బికమ్ మోర్ ప్రాస్పరస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, యూ విల్ హ్యావ్ టు బ్రేక్స్ హార్డ్ వెన్ యూ గో డౌన్ ద హిల్. కొండ నుంచి కిందికి దిగేటప్పుడు బ్రేకులు గట్టిగా వేయాలి, లేదంటే స్పీడ్ ఎక్కువ పెరుగుద్ది, దొర్లిపడి వస్తాం, అదే మీనింగ్. యూ విల్ హ్యావ్ టు బ్రేక్స్ అనేది ఉండవు, యూ విల్ హ్యావ్ టు బ్రేక్ హార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, బ్రేక్ హార్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. బ్రేక్డ్ హార్డ్ అని అంటే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇది ఫ్యూచర్ టెన్స్. యూ విల్ హ్యావ్ టు ఫ్యూచర్ టెన్స్. బ్రేక్ హార్డ్లీ అన్న దానికి మీనింగ్ ఏంటో తెలుసా? నో నాట్ బ్రేకింగ్ ఎట్ ఆల్, BREAKING
ఎట్ ఆల్. అసలు బ్రేక్లో వేయకుండా తోలాడని మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది. ఇంగ్లీష్ అలాగే తలనొప్పి ఉంటుంది, కొంచెం అర్థమైతే మనకు తెలుస్తుంది, ప్రాక్టీస్ చేయండి అంతే. మై టీచర్స్ సే దట్ మెనీ యంగ్ పీపుల్ ఆర్ వెరీ అట్రాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నౌ. ఓకే, ఇక్కడ మెయిన్ ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ ఒక మేజర్ రూల్ గుర్తుంచుకోవాలి మీరు. నేను చెప్పాను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పిన దానికంటే ఒక పాస్ట్ టెన్స్ వెనక్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఒక పాస్ట్ టెన్స్ ఇప్పుడు V1 ఉంటే అది V2 అవుద్ది, V2 ఉంటే అది V3 అవుద్ది, అలాగా. సో అలాగ అవ్వకూడదు ఇక్కడ. ఎందుకు అంటే సే అని ఉంది. సే అని వచ్చినప్పుడు ఇది V1లోనే ఉంది కాబట్టి ఈ టెన్స్ కూడా V1లోనే ఉండాలి. మై టీచర్స్ సే మెనీ యంగ్ పీపుల్ వర్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నవ్ కాస్త దెన్ అవ్వాలి, అలా ఉంటుంది. ఇది దెన్, ఇది కాదు. మెనీ యంగ్ పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నవ్. మై టీచర్స్ సే మెనీ యంగ్ పీపుల్ ఆర్ ఉంది, ఇక్కడ కూడా మెనీ యంగ్ పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నవ్. ఓకే, ఇదే కరెక్ట్ ఆన్సర్ గాయస్. ఇక్కడ వర్ ఉంది పాస్ట్ టెన్స్ కింద, నేను ఫస్ట్ వన్ అనుకున్నా, కాదు మెనీ యంగ్ పీపుల్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆరే ఉండాలి, ఎందుకంటే టెన్స్ చేంజ్ అవ్వకూడదు సే వచ్చినప్పుడు. ఓకే, అది గుర్తుంచుకోండి. సే వచ్చిన, సేస్ అని వచ్చిన అది టెన్స్ చేంజ్ అవ్వదు, అదొక మేజర్ రూల్. అది మేజర్ రూల్. మీరంతా రిపోర్టింగ్ వర్బ్ ఈ టెన్స్లో ఉంది, ఆ టెన్స్లో ఉంది అనుకుంటారు. అదే రిపోర్టింగ్ వర్బ్ ఏ టెన్స్లో ఉంటే మనం ఆ టెన్స్లోకి మార్చాలి. ఓకే, అందుకని ఇక్కడ ఆర్ ఈజ్ ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మై టీచర్స్ సే మెనీ యంగ్ పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇదే కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇన్ ద గివెన్ స్పీచ్ యాజ్ పర్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు డైరెక్ట్ స్పీచ్. The process of transforming is as follows. Say will not change because the reporting verb is in the present tense. రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి మనం సెంటెన్స్ మొత్తం ప్రెజెంట్ టెన్స్లోనే ఉంచాలి. ఓకే, రీతా సెడ్ టు హెర్ అంకుల్. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది V2 కాబట్టి ఐ ఆమ్ స్టడీయింగ్ కాంటెంపరీ మ్యూజిక్. ఇది ఐ ఆమ్ స్టడీయింగ్ కదా, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్, ఐ వాజ్ స్టడీయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకెక్కడైనా షీ ఈ స్టడీయింగ్, షీ వాజ్ స్టడీ, షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్, కాదు. ఐ యామ్ స్టడీయింగ్, V1 ప్లస్ సింగ్ ఉంది, V2 ప్లస్ సింగ్ అయిపోయింది. రీతా టోల్డ్ హెర్ అంకుల్ దట్ షీ వాజ్ స్టడీయింగ్ కాంటెంపరీ మ్యూజిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీతా టోల్డ్ హెర్ అంకుల్ దట్ షీ వాజ్ స్టడీయింగ్ కాంటెంపరీ మ్యూజిక్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ద ప్రిన్సిపల్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే కుడ్ ప్రిపేర్ ఫర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ద ఫాలోయింగ్ వీక్. ద ఫాలోయింగ్ వీక్ అని అంటే నెక్స్ట్ వీక్ అని రాయాలి, ఎగ్జామ్లో అలాగొస్తుంది. ఓకే, నెక్స్ట్ వీక్ కాస్త ఫాలోయింగ్ వీక్ అవుతుంది. ద ప్రిన్సిపల్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ అంటే ద ప్రిన్సిపల్ సెడ్ టు స్టూడెంట్స్. కుడ్ ఉంది, సో కెన్ అనేది ఉంటుంది క్వశ్చన్లో. చూద్దాం. ద ప్రిన్సిపల్ ఆస్క్డ్ టు ద స్టూడెంట్స్, ఇది అసలు ఇక్కడే రాదు, ఎగ్గొట్టేసాం. కుడ్ కూడా ఉంది ఇక్కడ, ఇది కూడా కాదు, ఎగ్గొట్టేసాం. ద ప్రిన్సిపల్ సెడ్ టు ద స్టూడెంట్స్ విల్ యూ ప్రిపేర్. ఓకే, కుడ్ ఉంది, వీళ్ళు కూడా రావచ్చు, వీళ్ళు కుడ్ అవుతుంది. విల్ యూ ప్రిపేర్ ఫర్ ద ఇండిపెండెన్స్ డే స్పీచ్ ద ఫాలోయింగ్ వీక్. ఇఫ్ దే కుడ్ ప్రిపేర్ అవ్వగలరా. విల్ యూ అని అంటే ప్రిపేర్ అవుతావా అని అడుగుతాను. అవ్వగలరా అని రావాలి, అవుతావా అనడానికి డిఫరెన్స్ ఉంది. మీరు చేయగలరా, పని పూర్తి చేయగలరా, పని చేస్తావా. ఇక్కడ పని చేస్తావా అని అడుగుతున్నట్టుంది మీనింగ్, సో ఇది కూడా కాదు. ఓకే, ద ప్రిన్సిపల్ సెడ్ టు ద స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కెన్ యూ ప్రిపేర్ ఫర్ ద ఇండిపెండెన్స్ డే స్పీచ్ బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వీక్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఫాలోయింగ్ వీక్ కూడా వచ్చింది, సో ఇది కూడా తీసేసాం. నెక్స్ట్ వీక్. ఓకే, కుడ్ ఉంది, కెన్ ఉంది. కెన్ యూ ప్రిపేర్ ఫర్ ది ఇండిపెండెన్స్ డే స్పీచ్ బై నెక్స్ట్ వీక్. ఓకే, ఇది మ్యాచింగ్ అవుతుంది, బట్ లాస్ట్ కూడా చదువు ఎందుకు వచ్చింది. ద ప్రిన్సిపల్ సెడ్ టు ద స్టూడెంట్స్ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ద ఇండిపెండెన్స్ డే స్పీచ్ బై ఆర్ యూ, ఇక్కడ ఆర్ యూ అని వచ్చింది, సో ఇది కానే కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఇది గైస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, కెన్ యూ ప్రిపేర్ ఫర్ ద ఇండిపెండెన్స్ డే స్పీచ్ బై నెక్స్ట్ వీక్. ఓకే, ఇదే కరెక్ట్ ఆన్సర్, థర్డ్ వన్. ఓకే, ఐ ఆస్క్డ్ మై మదర్ వేర్ షీ కెప్ట్ ద గ్రాసరీ. ఐ ఆస్క్డ్ రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది, వేర్ షీ కెప్ట్ పాస్ట్ టెన్స్లోనే ఉంది. ఇప్పుడు దీన్ని ప్రెజెంట్ టెన్స్లోకి మార్చాలి. ఐ సెడ్ టు మై మదర్. ఓకే, ఇది పాస్ట్ టెన్స్లో, ఐ సెడ్ టు మై మదర్ వేర్ హ్యావ్ యూ కెప్ట్ ద, ఇది ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చింది, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చింది. కాదు, మనకు కావాల్సింది అంటే ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ సెడ్ టు మై మదర్ వేర్ డూ యూ కీప్ ద గ్రాసరీ. ఓకే, నువ్వు కిరాణా సరుకులు ఎక్కడ పెట్టామని అడిగింది. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇది హోల్డ్లో పెట్టి ఉంచుదాము. నెక్స్ట్ క్వశ్చన్. ఐ సెడ్ టు మై మదర్ వేర్ డస్ షీ కీప్. నేను మా మదర్ని అడుగుతున్నప్పుడు షీ అనేది ఆప్షన్ ఎక్స్ప్లెయిన్, వేర్ డూ యూ అనేది ఉండాలి ఆ బ్రాకెట్స్లో, సో ఇది కూడా కాదు, పాయే. ఐ సెడ్ టు మై మదర్ వేర్ షీ కీప్స్. షీ అనేది ఇక్కడ కూడా తీసి పడేసాను.
ఐ సెడ్ టు మదర్ వేర్ డూ యూ కీప్ ద గ్రాసరీ, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, వేర్ డూ యూ కీప్ ద గ్రాసరీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హెర్ గుడ్ లక్ టు యూ అండ్ మే యూ సక్సీడ్ ఇన్ యువర్ వెంచర్. గుడ్ లక్ టు యూ ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఏదో ఒకటి విష్డ్, ప్రేడ్, ఎక్స్క్లెయిమ్డ్ అనే 3 వస్తాయి. ఓకే, విష్డ్, ప్రేడ్, EXCLAIMED, ఎక్స్క్లెయిమ్డ్ అనేది పక్కా ఆన్సర్లో ఉంటుంది. అదొక రూల్ గుర్తుంచుకోండి. ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ యూ గుడ్ లక్, విష్డ్ యూ కాదు, ఓల్డ్ మ్యాన్ విష్డ్ హెర్ అని రావాలి. సో ఫస్ట్ వన్ ఎగిరిపోయాయి. ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ హెర్ గుడ్ లక్ టు యూ అని చెప్పాడు. ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ హెర్ గుడ్ లక్ అండ్ ప్రేయర్ దట్ షీ మైట్ సక్సీడ్ ఇన్ హెర్ వెంచర్. మే యూ సక్సీడ్, మే కాస్త మైట్ అయింది. ఓకే, బాగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ V2లో ఉంది, ఇదేమో V1లో ఉంది, ఇక్కడ V2, ఇది మ్యాచ్ అయింది. ఇది V2లో ఉంది. విష్డ్ హెర్ ఇది కూడా V2లో ఉంది. ఓకే, 2 మ్యాచ్ అయింది. ద ఓల్డ్ మ్యాన్ ఎక్స్క్లెయిమ్డ్ గుడ్ లక్, ఎక్స్క్లెయిమ్డ్ అనేది రాదు, గుడ్ లక్ టు యూ అనేది విష్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఎక్స్క్లెయిమ్డ్ అనేది రాకూడదు, సర్ప్రైజ్ వచ్చినప్పుడు వస్తుంది అది, ఇది కాదు. ద ఓల్డ్ మ్యాన్ టోల్డ్ హెర్ గుడ్ లక్, ఇది అసలు కాదు. ఇదే కరెక్ట్ ఆన్సర్ గైస్. ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ హెర్ గుడ్ లక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ సెడ్ టు హిమ్ మే యూ బీ హ్యాపీ. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విష్డ్ దట్ హీ మైట్ బీ హ్యాపీ, మే మైట్ అయింది. ఓకే, మదర్ సెడ్ టు మే గాడ్ బ్లెస్ యూ, మదర్ ప్రేయర్ దట్ గాడ్ మైట్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ, మే వస్తే మ్యాక్సిమం ప్రేయర్ వస్తుంది అనమాట. చూద్దాం, షీ మైట్ సక్సీడ్. ఆన్సర్ ఏంటి? ద ఓల్డ్ మ్యాన్ విష్డ్ హెర్ గుడ్ లక్ అండ్ ప్రేయర్ దట్ షీ మైట్ సక్సీడ్ ఇన్ హెర్ వెంచర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, select the option that expresses the given sentence in reported speech. Okay, she said the organization was established a year ago. The organization was established a year ago. She said V2, ఇది ఇంకా V2 ఉంది, సో ఇది V3లోకి వెళ్ళిపోవాలి. సో ఏమవుతుందో చూద్దాం. She said that the organization was established a year ago. ఓకే, she told that, she said ఉన్నప్పుడు told రాకూడదు, సో ఇది ఎగిరిపోయాయి. She said that the organization had been established. Had been అనేది ఏంటి? పాస్ట్ టెన్స్ నుంచి ప్రెజెంట్ టెన్స్ దాకా వస్తుంది. ఓకే, she said that the organization has been established a year ago. హ్యాస్ బీన్ అని అంటే పాస్ట్ నుంచి ప్రెజెంట్ కంటిన్యూస్ కిందకి వస్తుంది. ఇది కొంచెం కష్టంగానే ఉంది కదా, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు అని. She said that the organization was established a year ago. హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ రావాలి, ఎందుకంటే హ్యాడ్ బీన్ అని అంటే మరి పాస్ట్ కంటిన్యూస్ కిందకి వెళ్తుంది. మరి హ్యాడ్ బీన్ పాస్ట్లో కొంచెం జరిగింది అని, సో నేనైతే దీదే పెడుతున్నా. ఎందుకు అని అంటే రూల్ ప్రకారం అయితే V2 నుంచి V3 అవ్వాలి. చూద్దాం ఏమవుతుందో. ఎస్, హ్యాడ్ బీనే ద కరెక్ట్ ఆన్సర్. షీ సెడ్ దట్ ద ఆర్గనైజేషన్ హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఎ ఇయర్ బిఫోర్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ద క్యాప్టెన్ సెడ్ దట్ ద క్రూ హ్యాడ్ టు లీవ్ ద షిప్ ఎట్ లివర్పూల్. ఓకే, ద క్యాప్టెన్ సెడ్ దట్ V2 ఉంది, హ్యాడ్ ఉంది. హ్యాడ్ కాస్త హ్యాస్ కానీ హ్యావ్ కానీ అవ్వాలి, అది మేజర్ రూల్. ఎందుకంటే క్వశ్చన్లో ఇది ఇండైరెక్ట్ స్పీచ్, మనం డైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తున్నాం. ద క్యాప్టెన్ సెడ్ టు ద క్రూ, సెడ్ టు ద క్రూ, సెడ్ టు అని వస్తే టోల్డ్ అని రావాలి ఆ క్వశ్చన్లో. ఇక్కడ టోల్డ్ లేదు కాబట్టి ఇది కాదు, ఇది అయ్యే ఛాన్స్ లేదు. ద క్యాప్టెన్ సెడ్ ద క్రూ హ్యావ్ టు లీవ్ ద షిప్ ఎట్ లివర్పూల్. ఓకే, ద క్రూ అనేది హ్యాజ్ వస్తుంది, అదొక్కటి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. చూద్దాం. ద క్యాప్టెన్ సెడ్ ద క్రూ కుడ్ లీవ్, ఇది అసలుకే కాదు. ద క్యాప్టెన్ సెడ్ ద క్రూ హ్యాస్ టు లీవ్ ద షిప్ ఎట్ లివర్పూల్. ఓకే, ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయి. హ్యాజ్ హ్యావ్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. క్రూ అనేది PLURAL ప్లూరల్ వర్బే, కానీ కొన్ని ప్లూరల్ వర్బ్స్ కలెక్టివ్ నౌన్ కాబట్టి అది సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. అంటే ఎలా చెప్పను నీకు, వాటర్ అనేది సింగులర్, వాటర్ అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్, అది వాటర్ కాదు. ఎలా చెప్పను, హెర్డ్ ఆఫ్ షీప్ వాస్ గ్రేజింగ్, GRAZING, గ్రేజింగ్ ద FIELD. ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది గైస్ నాకు. చూడండి, ఒక గుంపు అంతా గడ్డి మేస్తుంది అని, హెర్డ్ ఆఫ్ షీప్, గొర్రెల మంది అంతా గడ్డి మేస్తుంది అని చెప్పేస్తుంది. హెడ్ని వాస్కే, హెర్డ్ ఆఫ్ షీప్ అనేది వాస్ కింద వచ్చింది. మరి ఇక్కడ క్రూ అనేది కూడా గుంపు మొత్తం అంతా, టీం అంతా కలిసి ద టీమ్ వాస్ ప్లేయింగ్ వెల్. ద టీమ్ అనేది కూడా ఒక 11 మంది ఉంటారు, కానీ ఇక్కడ క్రూ అనేది హ్యావ్ ఉండాలి, హ్యాజ్ ఉండాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నా. బట్ సరే, నాకు కరెక్ట్ తెలియట్లేదు. నేనైతే హ్యాష్ పెడతా, బట్ ఎందుకో ఎక్కడ కన్ఫ్యూజ్ ఏది పెట్టాను, నేను స్కిప్ కొడతా. చూద్దాం ఆన్సర్ ఏమొస్తుందో. హ్యాడ్ టు బికమ్స్ హ్యావ్ టు లివ్. ఓకే, క్రూ అనేది ప్లూరలే, verb crew is treated as plural here, so have to is the correct answer. Okay,
ఇక్కడ చూడండి క్రూ అనేది ప్లూరల్ కింద ట్రీట్ అవుతుంది. సో ఇక్కడ హ్యావ్ అనేది కరెక్ట్ ఆన్సర్. బాగా గుర్తుంచుకోండి ఇది. చేంజ్ ద సెంటెన్స్ ఫ్రమ్ ఇండైరెక్ట్ స్పీచ్ టు డైరెక్ట్ స్పీచ్. ఓకే, హీ టోల్డ్ హెర్ దట్ ద ఫార్మర్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ వైల్ హీ వాస్ రన్నింగ్ అలాంగ్ ద ఫీల్డ్స్. ఓకే, హీ టోల్డ్ హెర్, హీ సెట్ టు హెర్ అనేది రావాలి. హీ టోల్డ్ టు హెర్ కాదు, హీ సెట్ టు హెర్, సెట్ టు హెర్. ఓకే, ఇది మ్యాచ్ అయింది. దట్ ద ఫార్మర్స్ వర్, వర్ కాస్త ఆ రావాలి, వాస్ కాస్త హీ వాస్ రన్నింగ్, వాస్ కాస్త వైల్ ఐ వాస్, హీ కాస్త ఐ అవ్వాలి, ఐ యామ్ అవ్వాలి. చూద్దాం. హీ సెట్ టు హెర్ ద ఫార్మర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ వైల్ ఐ వాస్. ఇక్కడ ఆర్ ఉంది ఓకే, బట్ ఇక్కడ వాస్ ఉంది. వైల్ ఐ వాస్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అది మ్యాచ్ అవ్వదు. వాళ్ళు పొలంలో పనిచేస్తున్నప్పుడు నేను పరిగెత్తాను అని చెప్తుంది. పొలంలో మ్యాచ్ అవ్వట్లేదు ఇది. హీ సెట్ టు హెర్ ద ఫార్మర్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ వైల్ ఐ వాజ్ రన్నింగ్ అలాంగ్ ద ఫీల్డ్స్. ఓకే, ఇది చూద్దాం. ద ఫార్మర్స్ హ్యాడ్ బీన్ ఉన్నదే ఆల్రెడీ, ఇంకా పాస్ట్ టెన్స్లోకి వెళ్ళకూడదు. సో మనకి మిగిలిన ఆప్షన్స్లో ఇది ఈ రెండు అయితే కాదు, ఈ రెండు అయితే కాదు. అండ్ ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఫార్మర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ వైల్ ఐ వాజ్ రన్నింగ్ అలాంగ్ ద ఫీల్డ్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆన్సర్ వచ్చేసి సి ఆర్ 3. హీ సెడ్ టు హెర్ ద ఫార్మర్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ వైల్ ఐ వాజ్ రన్నింగ్ అలాంగ్ ద ఫీల్డ్స్. ఓకే, ద ఫార్మర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ వైల్ ఐ వాజ్ రన్నింగ్. ఓకే, అది కరెక్ట్. మిక్స్ ప్రెజెంట్ టెన్స్ యాక్షన్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ పిక్ ద సెంటెన్స్ యూ సెడ్ టు హెర్ ద ఫార్మర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ వైల్ ఐ వాజ్ రన్నింగ్. చూస్తే ద ప్రెజెంట్ టెన్స్ యాక్షన్ ఆర్ వర్కింగ్ విత్ పాస్ట్ టెన్స్ యాక్షన్ వాజ్ రన్నింగ్. ఆర్ వర్కింగ్కి ఆ వాజ్ రన్నింగ్కి మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని ఎర్రర్ అని చెప్తుంది అది. ఓకే, ఇక్కడ చూడండి, రిమూవ్ ఆల్ ద స్టెయిన్స్ కేర్ఫుల్లీ అండ్ క్లీన్ ద విండోస్ సెట్ ద కాంట్రాక్టర్ టు ద వర్కర్. ఓకే, విండోస్ని బాగా క్లీన్ చేయి, సరిగ్గా అన్ని మరక అంతా తీసేసి అని చెప్పాడు అని అంటుంది. ఓకే, చూద్దాం దాని డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏముంటుందో. ద కాంట్రాక్టర్ సెట్ టు ద వర్కర్ దట్ యూ షుడ్ రిమూవ్ ఆల్ ద సెట్ ద కాంట్రాక్టర్ టు ద వర్కర్. సెట్ ద కాంట్రాక్టర్ టు ద వర్కర్, సెడ్ టు అని వచ్చింది కాబట్టి టోల్డ్ లేదా రిక్వెస్టెడ్ ఇంటర్ అని వస్తుంది. సెడ్ టు అని వచ్చినప్పుడు సెట్ టు ద వర్కర్ అనేది రాకూడదు మ్యాక్సిమం, ఇదైతే కాదు. దట్ యూ షుడ్ రిమూవ్ ఇక్కడ తెలిసిపోతుంది, మ్యాక్సిమం ఇంతంత సుత్తు ఉండకూడదు. ద కాంట్రాక్టర్ రిక్వెస్టెడ్ అంటే ఓకే సెట్ టు వచ్చింది కాబట్టి రిక్వెస్టెడ్ రావచ్చు, బట్ సెంటెన్స్ చూడండి, రిమూవ్ ఆల్ ద స్టెయిన్స్ కేర్ఫుల్ అండ్ క్లీన్ ద విండోస్. ఎక్కడన్నా బతులాడినట్టు ఉందా? ఇది బతులాడినట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంట్రాక్టర్ టోల్డ్ ద వర్కర్ దట్ బై రిమూవింగ్ ఆల్ ద స్టెయిన్స్ కేర్ఫుల్లీ ద విండోస్ విల్ బీ క్లీన్డ్. విండోస్ బై రిమూవింగ్ అనేది, రిమూవింగ్ V1 ప్లస్ ఇంగ్ అనేది ఎక్కడ ఉందా? ఇక్కడ ఇది కూడా లేదు. మనకి ఇంకా 3 ఎలిమినేట్ అయిపోయింది. ఆన్సర్ ఇదే, చదవక్కర్లేదు. ద కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్ట్స్ ద వర్కర్ టు రిమూవ్ ఆల్ ద స్టెయిన్స్ కేర్ఫుల్లీ అండ్ క్లీన్ ద విండోస్. ఇన్స్ట్రక్టెడ్ ఇది మ్యాచ్ అవుతుంది ఈ సెంటెన్స్కి, టోన్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇది యాక్టివ్ ప్యాసివ్లోకి వచ్చేసాము, చూద్దాం. రాకేష్ విల్ బీ కంపీటింగ్ అగైన్స్ట్ మోహన్ ఇన్ ద రేస్. ఓకే, రాకేష్ విల్ బీ కంపీటింగ్, మోహన్ విల్ బీ కంపీట్ అగైన్స్ట్. నో, ఇది కాదు, ఎందుకంటే మోహన్ విల్ బీ కంపీటెడ్ అని రావాలి, అది రాదు. ఓకే, నో ప్యాస్. మోహన్ విల్ బీయింగ్ ఇది అస్సలకే కాదు. మోహన్ విల్ కంపీట్ అగైన్స్ట్ రాకేష్. ఓకే, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో మెయిన్ ఏమైనా ఉంది? సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. ఓకే, ఇది యాక్టివ్ వాయిస్ అనుకోండి. ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఓకే, తర్వాత వర్బ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, తర్వాత సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. లైక్ హీ హిట్ మీ, ఆ నన్ను కొట్టాడు. ఇప్పుడు మీ అనేది నేను సబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందో చూడండి. ఐ వాస్ హిట్ బై హిమ్. మీ కాస్త ఐ అయింది, హీ కాస్త హిమ్ అయింది. ఓకే, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ మారింది కాబట్టి. సో నో ప్యాసివ్ వాయిస్ పాసిబుల్. ఎందుకు అని అంటే విల్, ప్యాసివ్ వాయిస్లో ఒక రూల్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో కనుక విల్ వస్తే ప్యాసివ్ వాయిస్లో విల్ ప్లస్ బి ఉంటుంది. క్వశ్చన్ నాడు ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి దాన్ని మళ్ళీ ఇక్కడ కిందంతా ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. ప్యాసివ్ వాయిస్ని మళ్ళీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. సో నో ప్యాసివ్ వాయిస్ ఇస్ ద ఆన్సర్, అది గుర్తుంచుకోండి. నో ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఎర్రర్ డిటెక్షన్. హీ కన్సిడర్డ్ ఎ వెరీ క్రూషియల్ పాయింట్ ఎట్ హిస్ అపోనెంట్. ఓకే, కన్సీడెడ్ వచ్చింది, వెర్బ్ ఏం రావాలి? ఎట్ కాదు, వెర్బ్ అది ప్రిపోజిషన్ టు వస్తుంది. కన్సీడెడ్ టు, CONCEDED ప్లస్
ప్రిపోజిషన్ టు, అది గుర్తుంచుకోండి. సో పాయింట్ ఎట్ అనేది రాంగ్ ఆన్సర్, పాయింట్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద ప్రిపోజిషన్ టు యూజ్ టు షో ఎ పర్సన్ దట్ receives something, correct sentence. He considered a very crucial point to his opponent. Okay, next question. Today in fit of frenzy, rage and jealousy, you would have killed me, your brother. నీకు వచ్చిన కోపంలో కుళ్ళుతోటి ఈరోజు నన్ను చంపేబోదు నువ్వు, ఒక ఆలోచన లేకుండా అని. ఇన్ ఎ ఫిట్ ఆఫ్ ఫ్రెంజిడ్ రేజ్, ఇక్కడ ఎవరో తెలిసిపోతుంది. ఇన్ ఏ ఫిట్ ఆఫ్ రేజ్ అనేది గుర్తుంచుకోండి. ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్. ఇన్ ఫిట్ ఆఫ్ రేజ్ అనే చోట మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. అది దానికి ఇంకా స్పెషల్ రూల్ అని చెప్పలేను నేను. టుడే ఇన్ ఫిట్ కాదు, టుడే ఇన్ ఏ ఫిట్ ఆఫ్ ఫ్రెంజిడ్ రేజ్ అండ్ జెలసీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. షీ ఎంక్వైర్డ్ ఇఫ్ ఆల్ దోస్ పొటాటోస్ వర్ టు బి పీల్డ్ ఫర్ డిన్నర్. షీ ఎంక్వైర్డ్ ఇఫ్ ఆల్ దోస్ పొటాటోస్ వర్ టు బి పీల్డ్ ఫర్ డిన్నర్. ఈ పొటాటోస్ అన్నీ కూడా డిన్నర్ కోసం వలవాల్సిందేనా అని, తొక్కవలవాల్సిందేనా అని అడిగింది. ఓకే, షీ సెడ్ షుడ్ ఐ పీల్ ఆల్ దోస్ పొటాటోస్. షుడ్ ఐ, ఇక్కడ సబ్జెక్టు ఆమె చెయ్యాలని ఉందా? లేదు. ఆల్ దోస్ పొటాటోస్ షుడ్ బి పీల్డ్ ఫర్ డిన్నర్ అనేది, సో కాదు. షీ సెడ్ ఆల్ దోస్ పొటాటోస్, ఇక్కడ ఆల్ దోస్ ఉంది, ఆల్ దోస్ ఇక్కడ ఉంది. నో, ఆల్ దీస్ అవ్వాలి. దోస్ కాస్త THESE దీస్ అవ్వాలి. షీ సెడ్ ఆర్ ఆల్ దీస్ పొటాటోస్ టు బి పీల్డ్ ఫర్ డిన్నర్, ఇక్కడ ఆర్ ఉంది, సబ్జెక్ట్ వర్ ఉంది. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇది మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి దోస్ ఉంది, సో ఇది కూడా మ్యాచ్ అవ్వట్లా. ఈ మూడు ఎగిరిపోయి, ఇదే మిగిలింది ఆన్సర్. ఓకే, షీ సెడ్ ఆర్ ఆల్ దిస్ పొటాటోస్ టు బి పీల్డ్ ఫర్ డిన్నర్, కరెక్ట్ ఆన్సర్. షీ సెడ్ ఆర్ ఆల్ దిస్ పొటాటోస్ టు బి పీల్డ్ ఫర్ డిన్నర్. ఓకే, చూసారు కదా, ఇదే కరెక్ట్ ఆన్సర్. లెట్స్ గో ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. హీ బ్రాట్ దీస్ స్వీట్స్ ఫర్ యూ అండ్ మీ. ఇది సింపుల్ క్వశ్చన్, బట్ ఇక్కడ చూడండి, ఇదేంటి సబ్జెక్ట్, ఇదేంటి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో యూ అనేది ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది, ఐ కాదు. ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఐ అనేది మీ అవుతుంది. ఓకే, సో ఎర్రర్ ఎక్కడ ఉంది అని అంటే యూ అండ్ ఐ దగ్గర ఉంది. యూ అండ్ మీ అనేది కరెక్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయమన్నాడు. సబ్స్టిట్యూషన్ నేను అండర్లైన్ చేయడం మర్చిపోయా. ఫర్ యూ అండ్ మీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి, ఫర్ యూ అండ్ మీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Our passage across the Arabian Sea was smooth as the most timid of navigators could desire. మేము అరేబియన్ సీలో వెళ్తున్నప్పుడు మా దారి ఎంతో స్మూత్గా అంటే చాలామంది సెయిలర్స్ అదే కోరుకుంటారు, అంత కోరుకునే అంత అని. సో ఇక్కడ వాజ్ యాజ్ స్మూత్ యాజ్ అనేది మిస్ అయింది. ఇక్కడ వాజ్ యాజ్ స్మూత్ యాజ్ మోస్ట్ టిమిడ్ ఆఫ్ నావిగేటర్స్ కుడ్ డిజైర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడైతే రాశాడు చూద్దాం. యాజ్ ప్లస్ ఎడ్జెక్టివ్ ప్లస్ యాజ్, ఇదే రూల్, అది గుర్తుంచుకోండి. ఫర్ వర్డ్స్ లైక్ హ్యాపీ, ఎగ్జైటెడ్, సాడ్, గుడ్, బ్యాడ్, స్మూత్ కెన్ బి యూజ్డ్, బట్ నాన్ గ్రేడబుల్ ఎడ్జెక్టివ్స్ లైక్ డెడ్, పెర్ఫెక్ట్, యూనిక్ టిపికల్లీ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ దిస్ సచర్. వాజ్ యాజ్ డెడ్ యాజ్ పెర్ఫెక్ట్ యాజ్ యూనిక్ యాజ్ టిపికల్ యాజ్ అనేది ఉండదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, బ్లూంబర్గ్, ఇది కూడా అండర్లైన్ దాన్ని బాగా హైలైట్ చేస్తాను. బ్లూంబర్గ్ బిజినెస్ వీక్ ఈజ్ నాట్ మోర్ పాపులర్ దాన్ some other business magazines in the US. Okay, Bloomberg Business Week is not more popular than some other business magazines in the US. No substitution required. The Bloomberg Business is the most popular than అనేది మోస్ట్ అనేది సూపర్ఫ్లూయస్. మోస్ట్ వచ్చింది అని అంటే దాని అవసరం లేదు. మోస్ట్ అంటే అదే టాప్ అని. టాప్ ఉన్నప్పుడు దానికంటే ఇంకా టాప్, వేరే దానికంటే టాప్ అని మీనింగ్ రాదు, అదే టాప్ అని. ఓకే, యాజ్ మోర్ పాపులర్ దాన్. ఓకే, Bloomberg Business is as more popular than some other business magazines. ఓకే, యాజ్ మోర్ పాపులర్ దాన్ అని అనొచ్చు, బట్ ఓకే, నాట్ మోర్ పాపులర్ దాన్. ఉన్న బిజినెస్ మ్యాగజైన్స్ కంటే అదేమంత పాపులర్ కాదు అని చెప్తాలి. సో ఇది కాదు, ఇది కూడా కాదు. సో పాపులర్ దాన్, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, నోట్ చేసి పెట్టుకోండి. ఈజ్ నాట్ మోర్ పాపులర్ దాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నాట్ మోర్ పాపులర్ దాన్ అనేది కరెక్ట్ వర్డ్. మనం ఈ రూల్ని గుర్తుంచుకోవాలి. సెంటెన్స్ ఫామ్ కరెక్టే, అది గుర్తుంచుకోండి. నాట్ మోర్ పాపులర్ దాన్ ఈజ్ ఆల్రెడీ ఏ కంపారిటివ్ ఫ్రేజ్ ఇండికేటెడ్. బ్లూంబర్గ్ ఈజ్ లెస్ పాపులర్ దాన్ సమ్ అదర్ బిజినెస్ మ్యాగజైన్స్. దెర్ ఈస్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఎనీ అదర్ కంపారిటివ్ ఫ్రేజ్. ఓకే, అంతే. నెక్స్ట్, ఓకే ఇంతటితోటి 30 PYQs అయిపోయినాయి మనకి. ప్రాక్టీస్ కూడా అయింది మనకి. ఎర్రర్ డిటెక్షన్ అయింది మనకి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అయింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయింది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. ప్లీజ్ నాకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బాయ్.